రెండో అధ్యాయం లోపల ఇప్పటిదాకా సుఖాసక్తుడిపై ఉండకూడదని చెప్పాడు కదా. దాని లోపల మనము వశీభూతులం కాకూడదు సుఖాసక్తి లోపల అని చెప్పి మోహం వద్దని చెప్పారు కదా ప్రథమాధ్యాయం లోపల. రెండో అధ్యాయము సాంఖ్యయోగం లోపల ఏమంటాడంటే, ఈ శరీరం ఉందే, ఉపాధి ఏదైతే ఉందో అది పోయేది, కానీ అది పోతుందని తెలుసుకునేది ఎవరో తెలుసా? దాని లోపల ఉండేటువంటి చైతన్యం, అది దాన్ని మనం ఆత్మ అంటాము, చైతన్యం అంటాం. దాన్ని మనం తెలుసుకోవాలన్నమాట. కాబట్టి మనం దీన్ని ఏం తెలుసుకోవాలి ఇక్కడ? ఈ వివేకం ఎప్పుడైతే మనకి అర్థమవుతుందో, ఈ మహాత్యం మనకి ఎప్పుడైతే తెలుస్తుందో, అప్పుడు మన సంశయం చెయ్యనా వద్దా. యుద్ధం చేస్తే ధర్మం, రక్షణ చేస్తాను ధర్మాన్ని, చేయకపోతే ఈ మానవ జాతి అంతా కూడా మనుగడతో ఉండిపోతుంది. ఈ రెంట్లో చేయనా వద్దా అని సంశయంతో ఉన్నటువంటి అర్జునుడికి చెప్తున్నాడు. ఈ భావాలు రెండు ఉండకూడదు అనేటువంటి అంశాన్ని మనకి రెండో అధ్యాయంలో సాంఖ్యయోగంలో చెప్పాడు పరమాత్మ. దీన్ని మీరందరూ కూడా అవగతం చేసుకోవాలన్నమాట. ఏమని? శరీరం అనేటువంటి నాశనం అవుతుంది కదా, అట్లా దాన్ని తెలుసుకునేటువంటిదేమో మన ఆత్మ అని తెలుసుకున్నాం కదా. ఈ వివేకం మనకి ఎప్పుడైతే వచ్చిందో, ఆ వివేకం ద్వారా మంచిని చెడుని కర్తవ్యాన్ని లోపల చేయాల్సిన పనిని మనం అవగాహన చేసుకొని ముందుకు సాగాలని భగవానుడు మనకి చెప్తున్నాడు. ఈ రెండు చెయ్యడమా చేయవద్దనే దాంట్లో నిర్ణయము మనదే. వివేకంతో చేస్తే ధర్మం కుడుతుంది, అవివేకంతో చేస్తే అధర్మం ప్రబలుతుంది. అధర్మం ద్వారా అంతా కూడా వినాశనమే జరుగుతుంది. కనుక ధర్మాన్ని పరిరక్షించుకోవాలి, ధర్మరక్షణ చేద్దాం, ధర్మాన్ని మనం కాపాడుకుందాం. జై శ్రీరామ్. మూడో అధ్యాయంలో చెప్తారు, నిష్కామమైన కర్మం చేయాలి. అంటే మనం ఏ పని చేసినా, అరే నాకు ఇదేం వస్తుంది, పని చేసి దొరకాలి నాగని చేస్తాం. కొబ్బరికాయ దేవుడికి ఎందుకు కొడతాం? నేను ఫస్ట్ ర్యాంక్ రావాలనో, మంచి ఉద్యోగం కావాలనో, నేను బాగా పరిగెత్తుతూ ఆటల్లో గెలవాలనో, ఇట్లా ఎన్నో కోరికలతో మనం కోరుకుంటూ కొబ్బరికాయలు కొట్టుకోవడం దేవుడికి చేస్తాం కదా. అంతేకాకుండా అరే పరాయి వాడికి నేను ఏదైనా సహాయం చేస్తే వాడు నాకు తిరిగి తప్పకుండా సహాయం చేస్తాడనే భావంతో మనం ఉంటాం కదా. కామం ఎప్పుడైతే మనం పని చేస్తామో, ఆ పనిని చేసిన తర్వాత మనం వాళ్ళు చేస్తారు మనకని మాత్రం చేయకూడదు అంటాడు. నిష్కామమైన కర్మ కావాలంటాడు. మనం చేద్దాం, హితమైన కార్యాన్ని మనం చేద్దాం. నేను కనుక మంచి పని, అతనికి ఏదో చెప్తే మంచి జరుగుతుందని అర్థమైతే ఆ పని చేయడం వల్ల మనకి లాభమే కానీ నష్టమైతే జరగదు. ఎందుకంటే ఎప్పుడైతే అతని గురించి మనం నా చేతిలో ఉన్న పని నేను చేస్తే ఆ పిల్లవాడు బాగా చదువుకుంటాడని అర్థమైనప్పుడు చేతనైతే మనం ఫీజు స్ట్రక్చర్ తీసుకుందాం, అయితే పాఠాలు నేర్పిద్దాం, లేకపోతే మంచి పాఠశాలలో చేర్పిద్దాం. ఇట్లాంటివి ఏ పనులు చేసినా కూడా మంచివి. ఆకలైన వాడికి అన్నం పెడదాం. ఆకలైన వాడికి అన్నం పెడితే ఏంటి తెలుసామా? అతను ఏమంటాడు? శతమానం భవతి అని వెళ్ళిపోతాడు. ఏంటి? కడుపు నిండా అన్నం తిన్నా ఆకన్న కూడా అమృతం ఉంటుంది. ఆ అమృతంగా భావిస్తాడట. వచ్చిన వాడి అతిథిగా మనము సత్కరిస్తూ అన్నం పెడితే అంటాడట, శతమానం భవతి శతాయు పురుష. నాయనా నీలాంటి వాళ్ళు 100 ఏళ్ళు బతకండి అని ఆశీర్వదించి పోతాడట. అట్లా మంచి పనులు చేయాలి. మంచి పనులు చేసేటప్పుడు నిర్భయంగా, నిశ్చలంగా, నిష్కల్మషంగా, నిష్కామంగా మనం చెప్పి తీరాలి. అక్కడ అధర్మం జరుగుతుంటే అధర్మానికి మనం తప్పు జరుగుతుందని చెప్పాలి. మీరు చేసేది మంచిగా జరగదురా అని కూడా చెప్పాలి వాళ్ళకి. చెప్పిన తర్వాత వాళ్ళు కనుక ఆ విధంగా చేయకపోతే మాత్రము వాళ్ళ కర్మానుభవాన్ని మనం తప్పించలేము. చెప్పాల్సిన ధర్మం మనది, చేయాల్సిన ధర్మం వాళ్ళది. ఎవరైతే తప్పు చేస్తున్నాడో చెప్పినప్పుడు రెక్టిఫై చేసుకున్నవాడే మంచిదన్నమాట. కాబట్టి ఏం చేయాలి? మనం ఎప్పుడైతే ఇట్లా మంచి పని చేస్తామో మానవ కళ్యాణం చాలా బాగా జరుగుతుందిట. ఎందుకు? హితం కోరి కదా మనం చెప్తున్నదంతా కూడా. ఆ హితాన్ని అందిస్తున్నప్పుడు మానవ హితమే మనది. మానవ హితులే కాదు, సర్వమానవ కోటి కాకుండా సర్వ ప్రాణకోటికి కూడా మనం హితమే కూర్చాలి. హితము చేయడం వల్ల ఎంతో ఆనందంతో పాటు మనకి పరమపద శుభాన్ని పైకి వెళ్తుంటాం అన్నమాట. మనం పరమాత్మని చేరడానికి, సాన్నిధ్యం చేరడానికి మంచి సాధనగా మనం పెద్దలు చెప్తుంటారు మనకి. ఇది కర్మయోగం లోపల ఇచ్చేటువంటి సారాంశం. 4వ అధ్యాయము జ్ఞాన కర్మ సన్యాసయోగం. దీని లోపల మనకి 2 విధాలైన విభాగాలని చెప్తాడు. ఏమనంటే, మనం పని చేయాలి, మనం చెప్తున్నాం కదా, ఎవరి పని వాళ్ళు చేయాలన్నారు కదా. ఆ కర్మబంధనాన్ని మనం ఎట్లా విడగొట్టుకోవాలి అన్నానికి 2 విధాల మార్గాలు చూపించారు. ఒకటేమో పనులు చేసేటప్పుడు దాని తత్వాన్ని, దాని భావాన్ని తెలిసి మనం ఆ పని చేయాలి. మంచి పని చేసేటప్పుడైనా కూడా
దాన్ని ఎందుకు చేస్తున్నాము, దానివల్ల వచ్చేటువంటి ఫలితాన్ని ఎంతమందికి మనం ఉపయోగించగలుగుతాం, లాభం ఏంటి, హితం ఏంటి అని చెప్పి చూసుకోవాలని. అట్లా కాకుండా ఉంటే దాని తత్వజ్ఞానాన్నైనా కనీసం తెలుసుకొని ఉండాలి. ఆ రెండు విభాగాలుగా తెలుసుకున్నప్పుడే మనకు ఆ జ్ఞానకర్మ సన్యాస యోగం లోపల ఆ భావ వివరణ మనకి అవగతం అవుతుందన్నమాట. అంటే కర్మబంధనాలన్నీ పోవాలంటే తప్పులో ఒప్పులో చేశామయ్యా, మనకు తెలియదయ్యా, క్షమస్వ రఘుపుంగవ అని అడుగుతామేమన్నా అంతా. ఏమని అడుగుతున్నాము, పూజంతా చేశాను, అన్నీ చేశాను, తప్పులు జరుగుంటాయేమో, ఏమైనా పాపం తప్పు చేసి నన్ను క్షమించవని అడుగుతుంటాం కదా. ఆ క్షమాపణ కోరే ముందు కూడా మనం తప్పని తెలుసుకున్న తర్వాత పశ్చాత్తాపం ఎప్పుడైతే మనం పడతామో దాని బంధం కూడా తొలగిపోతుందని పరమాత్మ మనకి తెలియజేస్తున్నాడు. 5వ అధ్యాయం లోపల కర్మ సన్యాస యోగం అన్నమాట. దానిలో ఏమని చెప్తారంటే, పరిస్థితులు మనకి ఒడిదుడుకులు అవుతూ ఉంటాయి. అప్పుడప్పుడు మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది. దాంట్లో వచ్చిందని ఉద్విగ్నత పనికి రాదు, చాలా బాధపడిపోయి ఏదో బాధ కలిగిందని. అట్లాగని సుఖం బాగా కలిగింది కదా అని ఆ బ్రహ్మాండమైన ఆనందం కూడా మనకి పనికిరాదు. రెండింటినీ కూడా శీతోష్ణ సమదుఖేషులాగా సుఖాన్ని దుఃఖాన్ని కూడా తన ఆధీనంలో ఉంచుకునే సాధన మనం చేసినప్పుడు మనకి ఎటువంటి నష్టాలు వచ్చినా, కష్టాలు వచ్చినా, లాభాలు వచ్చినా, నష్టాలు వచ్చినా కూడా మనం ఎదురీత చేసే శక్తిని మనం పొందగలుగుతామని ఆ సాధనలో మనం ఉండాలని చెప్పి పరమాత్ముడు మనకి చెప్తున్నాడు అనమాట. సుఖము దుఃఖము రెండు ఉన్నప్పుడు అయితే మనిషికి ఏమవుతాడంటే ఆనందానుభవాన్ని పొందలేకపోతాడు. ఆనందానుభవం వస్తే కదా మనకి మోక్ష సాధన ముందుకు పైకి వెళ్ళేది. కాబట్టి ఆనందానుభవాన్ని పొందాలి అంటే మనం లక్ష్య సాధనలో నిత్యము కూడా ఈ శ్లోకాలను పఠనం చేస్తూ, వింటూ, ఈ మననం చేసుకుంటూ దాన్ని మన నిత్య దైనందిన జీవితం లోపల విదితం చేసుకుంటూ అనుభవిస్తూ ఉంటేనే సాధనలో మనం ముందుకు వెళ్ళినట్టుగా అవగతం అవుతుంది అని తెలుసుకోవాలి. ఆత్మ సంయోగ భగవద్గీత లోపల ఏమంటాడంటే, దాని సారం 6వ అధ్యాయం సారం అంతా కూడా ఏం చెప్తారంటే, సాధన ద్వారా మనం పొందాల్సింది అంతఃకరణ శుద్ధి కావాలి, అంతఃకరణ సమతాభావం కావాలి. అంతఃకరణ లోపల అంటే ఏంటి, లోపల ఒకటి బయట ఒకటి మనం మాట్లాడడము మంచిది కాదు. అంటే ఏంటి, బయట వాడికి మనం సహాయం చేయాలని అని అందరికీ కనపడుతూ లోపల వీడికి ఎందుకు చేయాలి, అవసరమా, నేనే చేయాలా, నేను లేకపోతే వేరే వాళ్ళు లేరా, ఇటువంటి భావాలు మనలో చాలా ఉద్విగ్నంగా వస్తుంటాయి. అవన్నీ అట్లా రాకుండా అంతఃకరణ లోపల సమతాభావాన్ని మనం పొందినప్పుడే ఆత్మసంయమం మనకి జరుగుతుంది. ఆ భావాన్ని మన సాధన బాగా చేసుకోవాలి అని 6వ అధ్యాయం మనకి చాలా బాగా చెప్తుందన్నమాట. దానికి ఏ విధంగా కూర్చోవాలి, ఏ విధంగా చేయాలి, దాన్ని సాధన చేసే విధానం కూడా దాని సమంకాయ శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిర సంప్రేక్ష నాసికాగ్రస్వం దిశాన్ అవలోకయన్. ఒక మంచి స్థలం లోపల కూర్చొని ప్రశాంతంగా కళ్ళను గట్టిగా మూసుకొని నాసిక దగ్గర 2 కళ్ళని దృష్టిని అక్కడ సమతా దృష్టి పెట్టి నిటారుగా కూర్చొని చేయమంటాడు ధ్యానం. ఆ సాధన చేయడం మొదలు పెడితే ఆ సాధన లోపల ఉన్నటువంటి రుచి ఎంత బాగుంటుందో. ఏమి రుచిరా, ఎంతో రుచి, ఎంతో రుచి, ఎంతో రుచిరా, ఓ రామని నామము ఏమి రుచిరా అని పాడుకున్నారు వాళ్ళందరూ కూడా. దాంట్లో భక్తి భావంలో, సంగీత భావంతో రామచంద్రుని సాక్షాత్కారం చేసుకున్నాడే రామదాసు. ఎక్కడ రామదాసు, మొన్నటి వాడే గోల్కొండ కోట ఇంకా మనకి కనపడుతున్నది. రామదాసు స్థిరసాలు ఇంకా మన దగ్గర చూస్తున్నాం. కాబట్టి సాధనతోటి తెలుసుకోవచ్చు. మన అరుణాచలంలో వెళితే అక్కడ ఆ స్వామి చెప్తారమ్మా, నాకేమో శరీరం అంతా కూడా తూట్లు పొడిచినట్టు అంతా వీరు అంటున్నారు, రక్తం కారుతోంది, చీము కారుతోంది, అంతా అయిందని అంటున్నారే భక్తులు అంతా అంటున్నారనమాట. నాకైతే ఏమీ లేదు. ఆయన ఆత్మ సాక్షాత్కారంలో ఉన్నారైనా సరే నొప్పి లేదు, ఏమీ లేదని చెప్పారు. శరీరం అంతా ఇట్లా కట్టుకోపోయింది, జడలు కట్టుకోపోయింది, ఒళ్ళంతా ఇదే రక్తంతో పట్టుకున్నా కూడా ఆయన సాధనలో మాత్రం మార్పు చేయలేదు. ఆయన స్వామి భగవాన్ రమణ మహర్షి గారు. ఆయనకి మనం అందరం కూడా సదా కృతజ్ఞం. కాబట్టి సమతాభావాన్ని అంతఃకరణ లోపల మనం పెంపొందించుకుంటూ ఉండాలి, సాధన చేయాలి. అందరూ మీరు చేస్తారని అర్థిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. జై శ్రీకృష్ణ. మనం ఇప్పటిదాకా 1 నుంచి 6 అధ్యాయాలు నేర్చుకున్నాం. 1 నుంచి 6 అధ్యాయాలు మనము కర్మ విభాగంగాను అనుకున్నాం కదా. ఈ కర్మ విభాగం లోపల
మనం చేయాల్సిన కర్తవ్యాన్ని అంతా కూడా అర్జునుడి నిమిత్తంగా చేసి కృష్ణ పరమాత్మ మనకి ప్రత్యక్షంగా తను గీతా సారాన్ని బోధించాడు. గీత బోధిస్తే మన సారాన్ని అందుకుంటున్నాం ఈ మధ్య. ఈ కొంచెం చిన్నటువంటి అల్ప అర్థంతో మీకు అనల్పమైనటువంటి భావాన్ని అందిస్తున్నాను ఉంటుంది అందులోపల. మీరందరూ కూడా గ్రహిస్తారని ఈ కర్మ విభాగం తర్వాత మనం భక్తి జ్ఞాన విభాగాలని తెలుసుకుందాం. స్వస్తి.